హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడైతే మీకు బ్లౌజ్ చూపిస్తున్నాను కదండి. ఇది 40 సైజ్ బ్లౌజ్, అంటే బిగ్ సైజ్ అనమాట. ఈ సైజ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు వీళ్ళకి చెస్ట్ పట్టేయకుండా, అలాగని లూజ్ రాకుండా, కరెక్ట్ ఫిట్టింగ్ కుదరాలంటే ఏ విధంగా కుట్టాలనేది అయితే వీడియోలో చెప్తానండి. హ్యాండ్స్ కూడా చాలా పెద్దయేనండి. అలాగే ఇగోండి నెక్ కూడా చాలా డీప్ ఉంటుంది, హెవీ చెస్ట్ అనమాట. ఈ చెస్ట్ దగ్గర పట్టేయకుండా ఉండాలన్నా సరే, అలాగే లూజ్ రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే ఏ విధమైన టిప్స్ వాడాలనేది వీడియోలో చెప్తానండి. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ ఇప్పుడు చూపించాను కదా, ఆరెంజ్ కలర్, ఈ కలర్ బ్లౌజ్ అయితే ఇప్పుడు కుట్టి చూపిస్తాను. సో ఇగోండి వీళ్ళకి వచ్చేసి చెప్పాను కదా, ఇది హెవీ సైజ్ బ్లౌజ్ అండి. వీళ్ళు వచ్చేసి ఇలాంటి బ్లౌజులు వచ్చాయి అనుకోండి, లైనింగ్ అయితే ఖచ్చితంగా 1 మీటర్ అయితే కావాలండి. వీళ్ళు వచ్చేసి ఇగోండి బ్లౌజ్ పీస్ ఇచ్చేసారు. ఈ బ్లౌజ్ పీస్ చాలక నేను వేరే కలర్ అయితే జాయింట్ అనేది చేసేసాను. ఇక ముందే చెప్పండి, లైనింగ్ అనేది చాలదు, 1 మీటర్ కావాలని. ఇక చూసారా ఈ పక్కన, సో ఈ పక్కన కూడా అతుకులు అనేవి ఇలా పడుతున్నాయండి. ఇవి చంకలోకి వెళ్ళిపోతాయండి, పర్వాలేదు, అంటే సైడ్ జాయింట్ వైపు అయితే వెళ్ళిపోతాయి. కుట్టేసాం కదండి, కుట్టేసినాక పైన టాప్ స్టిచ్ అయితే ఖచ్చితంగా వేయాలండి, లేదంటే కుట్లు అనేవి ఊడిపోతాయి. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అనేది తీసేయండి. అయితే ఈ క్లాత్ లైనింగ్ ఒరిజినల్ రెండు కలిపి జాయింట్ అనేది ముందుగా చేసేసి పెట్టేసుకోండి. ఇక్కడ చూసారు, ఇక్కడ కూడా కొంచెం క్లాత్ చాలలేదు, కాకపోతే ఇది ఏంటంటే డాట్ మధ్యలోకి వెళ్ళిపోద్ది అనమాట. ఇక్కడ చూసారా, ఈ డాట్స్ కి ఆల్రెడీ మార్కింగ్ చేసి, సో ఈ మెయిన్ డాట్ కి మధ్యలోకి ఇంకా వెళ్ళిపోద్ది కాబట్టి అక్కడ క్లాత్ అనేది యాడ్ చేయని అవసరం లేదండి. ఇగోండి చూసారు కదా, ఈ మిడిల్లోకి వచ్చేస్తుంది ఇగోండి ఇలాగా. అందుకోసమే ఇక్కడ వచ్చేటప్పుడు చూసుకోండి ఒకసారి, అంటే మనకి 2.5 ఇంచులకి ఇట్లా మార్కింగ్ చేస్తాం కదండి, అప్పుడు కరెక్ట్ ప్లేస్లో వచ్చింది అనుకోండి, పర్వాలేదు, వేయనవసరం లేదు. లేదంటే ఖచ్చితంగా అక్కడ క్లాత్ అనేది యాడ్ చేయాలి, కుట్టుకోవాలండి. ఈ మెయిన్ డాట్ అనేది వేసేస్తున్నాను, ఇగోండి ఇలాగా వేసేసుకున్నాం కదా. చూసారా, ఒక డాట్ వేసేసరికి మనకు షేప్ అనేది ఆల్రెడీ వచ్చేస్తుంది. ఇది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళదైతే అండి మనం ఖచ్చితంగా టిప్స్ పాటిస్తూ మాత్రం కుట్టాలండి, లేదంటే వాళ్ళకి టైట్ అయిపోద్ది అనమాట, చెస్ట్ అనేది టైట్ అయిపోద్ది. ఇక్కడ వచ్చేసి నేను ఆ డాట్ని చిన్న ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు అని అయితే మీకు చూపించాను. నెక్స్ట్ వచ్చేసి హుక్స్ పట్టి కాజా పట్టి వైపు ఉండే డాట్ అనేది వేసేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి చంకలో ఉన్న డాట్ అనేది ఆటోమేటిక్గా మనకి షేప్ అనేది కనిపించేస్తుంది. సో చూడండి, ఈ విధంగా వచ్చేసింది కదా, ఇవి చూసారా ఎంత నీట్గా వచ్చేసింది కదండి. సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకో పార్ట్ అనమాట, దీనికి కూడా అంటే ఫ్రంట్ పార్ట్లోనే రెండో సైడు, దీనికి కూడా ఈ చివరైతే క్లాత్ అనేది జాయింట్ అనేది చేసేసానండి. ఇగోండి ఇలాగా లైనింగ్కి జాయింట్లు చేశాను, అలాగే మెయిన్ క్లాత్కి జాయింట్ చేసేసాను. అంటే వీళ్ళకి క్లాత్ చిన్నది వచ్చింది అనుకోండి, మనం ఒకసారి చెక్ చేసుకొని సరిపోద్ది అంటే తీసుకోండి, లేకపోతే చాలకపోతే చాలా ప్రాబ్లం అయిపోద్దండి. సేమ్ క్లాత్లు తీసేసుకొని అయినా జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా సేమ్ అంతే. ఈ డాట్ మధ్యలోకి అయితే అది వెళ్ళిపోతుంది కదా, ఇంకా అవసరం లేదు, అంటే అక్కడ లేదంటే క్లాత్ అనేది యాడ్ చేయాలి. ఇగోండి చూసారా, ఒక షేప్ కుట్టేసరికి నీట్గా వచ్చేసింది, ఒక డాట్ కుట్టేసరికి. నెక్స్ట్ వచ్చేసి హుక్స్ పట్టి కాజా పట్టి డాటు. నెక్స్ట్ వచ్చేసరికి ఇగోండి మూడో డాట్ వచ్చేసి ఇలాగా నీట్గా పెట్టేసుకొని మెయిన్ డాట్కి ఎదురుగా చంకలో ఉండే డాట్ అనేది వచ్చేస్తుంది. ఇగో చూసారు కదా, నీట్గా వచ్చేసాయి కదండి 2 షేపులు అనేవి. ఇది హెవీ చెస్ట్ అనే వారికి అయితే ఖచ్చితంగా కొన్ని టిప్స్ అయితే పాటించాలి. షేప్ బెల్ట్లు అయితే నేను జాయింట్ ఇగోండి ఆల్రెడీ ముందుగానే కుట్టేసి పెట్టేసుకున్నాను అనమాట. వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి. షేప్ బెల్ట్లు ఎలా స్టిచ్ చేయాలనేది నేను ముందు వీడియో పోస్ట్ చేశాను చూడండి. ఇక్కడ చూసారా, కరెక్ట్గా వచ్చేసింది అనమాట. నేను షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండడానికి కొంచెం ప్యాంట్ క్లాత్లు ఉంటాయి కదండి, ఆ క్లాత్ అయితే వాడాను. ఇవ్వండి లోడింగ్ అనేది చేసేసుకోవచ్చండి, లేదంటే నార్మల్గా ఇది కాటన్ బ్లౌజే కదా, పర్వాలేదండి, అంటే దారాలు వచ్చేవన్నమాట అందుకోసం. సో చూడండి ఈ విధంగా షేప్ బెల్ట్లు అనేవి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేసి అయితే నేను వీడియో పోస్ట్ చేశాను చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక చూసారా, నీట్గా వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా వీడియోలు కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను వీడియో చేసి పెడతాను. ఇదిగోండి చూసారా, ఇట్లా అనమాట. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ క్లాత్ చాలలేదండి, మళ్ళీ క్లాత్ చాలలేదు. నేను సేమ్ కొంచెం దగ్గరగా ఉండే క్లాత్ అనేది తీసేసుకున్నాను తాళ్ళపట్టికి అనమాట. తాళ్ళపట్టికి వచ్చేసి పైనుంచి అయితే నేను జాయిన్ చేసేస్తున్నాను. ఇవ్వండి ఇలాగా ఓపెన్ చేసేసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. చెప్పాను కదండి, ఇక్కడట తాళ్ళపట్టి అనేది 1 ఇంచ్ అయితే ఖచ్చితంగా కావాలండి. ఇప్పుడు చెప్పాను కదా, ఈ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే బ్లౌజ్ హుక్స్లు పెట్టాక కొంచెం లాగినట్టు ఉంటుందండి. అలాంటప్పుడు ఈ క్లాత్ అనేది మనం 1 ఇంచ్ వరకు స్టిచ్ చేసామనుకోండి, అక్కడట ఖాళీలాగా కనిపించదు అనమాట, కవర్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి
హుక్స్ పట్టి వచ్చేసి కింద నుంచి అయితే నేను ఇట్లా చేస్తున్నాను. ఇక్కడ డాట్ ఉంది కదా, డాట్ దగ్గర అయితే ఫోల్డింగ్ అనేది చేసేస్తున్నానండి. తర్వాత వచ్చేసి వెనక వైపు ఈ క్లాత్ తిప్పేసి నెక్స్ట్ వచ్చేసి వెనక వైపుని ఇది ఫోల్డింగ్ చేసి కుట్టాలి. ఇది చూపిస్తున్నాను ఇప్పుడు. నీట్గా ఇలా పెట్టేసుకొని కుట్టుకొని అయితే వచ్చేయండి. ఇవ్వండి ఇలాగా వెనక వైపు తిప్పేసాను చూసారా, ఈ విధంగా అనమాట కుట్టేసుకొని ఈ ఎడ్జ్ని ఇలాగా వేసేసుకొని వచ్చేయండి. ఈ షేప్ చూసారు కదండి, షేప్ అనేది ఇలాగ రౌండ్గా ఇట్లా రావాలి, స్ట్రైట్గా వచ్చేయకూడదండి. ఎక్స్ట్రా పైన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ తీసేయండి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజాయి పట్టి కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసేసుకోండి. సో తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసేసుకొని ముందుగా అయితే డాట్స్ అనేవి వేసేస్తున్నానండి. ఇగోండి డాట్స్ అనేవి వేసేసాను. ఇంకా 2 డాట్స్ కూడా సేమ్ ఇలాగే షోల్డర్కి ఎదురుగా వచ్చేటట్టుగా వేసేసుకోండి నీట్గా. ఇలాగ పెట్టేసుకోండి చూసారా, ఈ విధంగా. సో తర్వాత వచ్చేసి స్ట్రైట్ క్లాత్ అనేది ఒకటి తీసేసుకోండి. ఇది కూర అంచు ఉన్నదైనా క్లాత్ అయినా ఇట్లా తీసేసుకోవచ్చు, లేదంటే స్ట్రైట్ క్లాత్ తీసేసుకొని ఒకవైపు అయినా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. మనకి ఎంత క్లాత్ కావాలో అంత ఉంచేసి మిగతాది తీసేయండి. ఇక్కడ నుంచి నేను కుడుతున్నాను చూసారా, పాదం వెడల్పుతోటి ఇట్లా కుట్టేసి ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ డాట్ వేసాం కదండి, అక్కడ ఫోల్డింగ్ చేసామనుకోండి ఈ క్లాత్ అనేది వెనక వైపు తిప్పేటప్పుడు పైకి ఎత్తినట్టు కనిపించదు అనమాట. లేదంటే కొంతమందికి పైకి ఎత్తినట్టుగా నడుము ఎంత టైట్ చేసినా సరే పైకి ఎత్తినట్టు కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇప్పుడు ఇట్లా కుట్టేటప్పుడు చిన్నది ప్రిల్లు పెట్టకపోవడమే. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి పైనుంచి ఇంకో కుట్టు అనేది వేసేసుకొని ఇలా వచ్చేయండి నీట్గా. ఇగోండి నీట్గా ఇలా వేసేసుకొని వచ్చేయండి ఇలాగా. సో అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు తీసేసుకోండి 2. ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్లు పెట్టేసి ఒకసారి షోల్డర్ జాయింట్ చేసేసుకోండి. షోల్డర్ జాయింట్ చేసే ముందు ఇగోండి ఒక టిప్ అనేది మీకు షేర్ చేస్తానండి. ఇక్కడ చూడండి, ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసినాక ఇక్కడ ఏ క్లాత్ ఎక్కువ ఉందో ఇక్కడ చూసుకోండి. ఏ క్లాత్ ఎక్కువ ఉందో ఆ క్లాత్ని కొంచెం ఇలా కట్ చేసేయండి. కట్ చేసామనుకోండి మనకి ప్లస్ గుర్తు రాదని చెప్తారు కదండి, ఇక్కడంటే ఎక్కువ తక్కువ వస్తేనే ప్లస్ గుర్తు రాదు, అక్కడ సెట్ చేసుకుంటే ప్లస్ గుర్తు అనేది వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉందనుకోండి కొంచెం తీయండి, అంటే మనకి ఖర్చు ఉంటుంది కదండి, ఆ ఖర్చు మనం తీసామనుకోండి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. 2 వైపులు షోల్డర్ జాయిన్ చేసేసాక ఎక్కువ క్లాత్ ఇవ్వండి. ఈ నెక్ షోల్డర్ వైపు ఏదైనా క్లాత్ కొంచెం ఉందనుకోండి, నెక్ వైపు కట్ చేయొద్దండి, షోల్డర్ వైపు ఉంటే అది తీసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హ్యాండ్ తీసేసుకోండి. హ్యాండ్ తీసుకొని సెంటర్ నుంచి చెక్ చేసుకుంటే ఈ చివర ఫ్రంట్ పార్ట్లో కొంచెం క్లాత్ ఉంది కదండి, అది ఉంచేయండి పర్వాలేదు. అది ఉంచినా పర్వాలేదు, మీకు ఇప్పుడు చెప్తాను ఎందుకు పర్వాలేదు అనేసి. ఇవ్వండి ఒకే లెవెల్లో ఇలా కుట్టేసుకొని హ్యాండ్ అనమాట. చూసారు కదా ఈ విధంగా. ఇవ్వండి ఒకవేళ వీడియో స్పీడ్ వెళ్ళిపోతే మీరు కొంచెం స్లో పెట్టేసుకొని 1-2 సార్లు చూడండి, ఎందుకంటే వీడియోలు అంత ఎక్కువ అయిపోతే చూడట్లేదు అనమాట, అందుకోసం. ఇవ్వండి ఇలాగా. సో తర్వాత ఇప్పుడు ఇగోండి ఇక్కడ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ ఉండిపోయినా పర్వాలేదు, మన ఖర్చులో పోతుంది. ఇక్కడ షోల్డర్ ఉంది కదండి, ఇక్కడ నుంచి ఇలా నాకు కావాల్సింది ఎంత 9.5 కావాలి. 9.5 తర్వాత ఇంత క్లాత్ ఇగో చూసారా, ఖర్చుకి ఇంత మిగిలిందనమాట, అందుకోసమే ఎక్స్ట్రా ఉండి తీసేసినా పర్వాలేదు. రెండో సైడు హ్యాండ్ జాయింట్ అనమాట. సెంటర్ నుంచి చూసేసుకోండి. సెంటర్ నుంచి చూసేసుకొని ఆ చివరి క్లాత్ అంటే హ్యాండ్ కాదు, బ్యాక్ పార్ట్లోనైనా ఫ్రంట్ పార్ట్లోనైనా చివరిని కొంచెం క్లాత్ మిగిలినా పర్వాలేదండి, అది సైడ్ జాయింట్లోకి వెళ్ళిపోద్ది ఖర్చులోకి, కాబట్టి ఏం కాదు. మనము కరెక్ట్గా ఈ విధంగా అయితే జాయింట్ అనేది చేయాలి. ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్ కుట్టు వచ్చేటట్టుగా ఇలా చేసేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి హెమ్మింగ్ చేయకుండా మెడపట్టి అనేది కుట్టేస్తున్నానండి. మెడపట్టికి క్రాస్ పట్టీలు తీసేసుకొని జాయింట్ చేసేసుకొని తర్వాత ఇగోండి ఒకవైపు ఇప్పుడు నేను కుడుతున్నాను కదా, ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని కుట్టేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ తీసేసుకోండి. బ్లౌజ్ తీసేసుకొని ఇక్కడ నుంచి ఇగోండి హుక్స్ పట్టి వైపు అయితే నాకు వస్తుంది అనమాట. ఇలాగ ఒకే లెవెల్లో పాదం వెడల్పుతోటి ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. థ్రెడ్ పైపింగ్ అయితే కాదండి, నార్మల్దే, కాకపోతే ఇది మెడపట్టి అనేది లోపల వైపు తిప్పేసి మిషన్ కుట్టు అనేది వేసేస్తాను అనమాట. ఇక్కడ రౌండ్ వచ్చేటప్పుడు కూడాను ఇగోండి నీట్గా రౌండ్ తిరిగేటప్పుడు కూడా మనం లాగకుండా ఫ్రీగా వదిలేమనుకోండి రౌండ్ అనేది నీట్గా వచ్చేస్తుంది, లేదంటే ఎత్తినట్టు కనిపిస్తుంది. ఈ చివరి వరకు వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేయండి.
సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి రౌండ్ తిరిగే దగ్గర నేను కార్డ్స్ పెట్టేశాను. అంటే చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. అలాగైతేనే ఫ్రీగా వెళ్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్ ఉంది కదండీ! మనం జాయిన్ చేసాం కదా! ఆ క్లాత్‌ని వెనక వైపు తిప్పేయండి. పైనుంచి అయితే ఫస్ట్ అయితే ఒక కుట్టు అనేది ఇలా వేసేసుకొని అయితే వచ్చేయండి. హెమ్మింగ్ చేయనవసరం లేదండి. అంటే పక్కన ఇంకో కుట్టు వేసేస్తున్నాం కదా! అందువల్ల హెమ్మింగ్ చేయకుండా నార్మల్‌గా ఇంకా హుక్స్‌లు, కాజాలు వేసేసుకుంటే సరిపోతది. ఇగోండి ఇలాగా. ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. కాకపోతే కస్టమరు ఓకే అంటే పర్వాలేదండి. లేదంటే హెమ్మింగ్ చేసి గ్యారంటీగా ఇవ్వాలి. సో లేదు ఇంకా బాగా అందంగా కనిపించాలంటే ఇప్పుడు బ్లౌజ్‌లోన గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా! ఆ గోల్డ్ కలరు థ్రెడ్ పైపింగ్ వేసేసినా బానే ఉంటది. భుజాలు కూడా జారవు. లుక్ అనేది సూపర్‌గా వస్తుంది. సో చూడండి ఈ విధంగా కుట్టేసాం కదా! వెనక వైపు తిప్పేసి ఈ పక్కనే క్లాత్ ఉంది కదండీ! ఇగోండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ క్లాత్‌ని ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. ఇగో చూసారా నీట్‌గా ఇలాగ వచ్చేస్తది. బావుంటదండి. పర్వాలేదు ఏం కాదు. అంటే నార్మల్ బ్లౌజులకనమాట. ఇగోండి చూసారు కదా! ఇలాగా. ఈ రౌండ్ తిరిగే దగ్గర మన హ్యాండ్ మూవ్‌మెంట్ ఇవ్వాలండి. క్లాత్ ఎలా పడితే అలా లాగేయకూడదు. లేదంటే ఎత్తినట్టు కనిపిస్తది. వెనక సైడ్ బాగోదు. అంత లుక్ అనేది రాదు. ఇగోండి ఇలాగా. సో అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్ అనేది వేయాలి. ఇగోండి సైడ్ జాయింట్ వేసేటప్పుడు కరెక్ట్‌గా హ్యాండ్ ఉంది కదండీ! హ్యాండ్ మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇలాగా. ఇగోండి రఫ్ చేసేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టీ చెక్ చేసుకోండి. హుక్స్ పట్టీ చెక్ చేసుకోండి. ఇక్కడ ఆర్మ్ లూజ్ కూడా చెక్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ పట్టేయకుండా ఉండాలంటే కొంచెం రౌండ్ అనేది తీసేసుకోండి. లేదు బానే ఉందనుకుంటే మన ఇష్టం అనమాట. ఇగోండి ఇలా పక్కన ఇంకొక 2, 3 కుట్లు అనేది వేసేసుకొని వచ్చేయండి. ఇగో చూసారు కదా! ఈ విధంగా అనమాట. ఇలాగ. సో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేసేయండి పక్కనే. ఇగోండి. మీకిప్పుడు ఒక టిప్ షేర్ చేస్తానండి. అంటే చెస్ట్ వైపు అనేది మనకి పట్టేసి సిక్కకుండా ఎలా చేయాలని చెప్పేసి ఇగో ఇప్పుడు చెప్తాను చూడండి. ఇగోండి ఇక్కడుంది కదా! ఇక్కడ నుంచి ఇలా స్ట్రెయిట్‌గా వచ్చేస్తే పట్టేసిందనుకోండి. ఇప్పుడు ఇలా రౌండ్‌గా తీసేసుకొని ఇక్కడ నడుము దగ్గర లూజు ఎంతుందో అంతలోకి మార్కింగ్ చేసేస్తే సరిపోతది. సో ఇదైతే ఒక టిప్ అనేది షేర్ చేశాననుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి రెండో సైడ్ అనమాట. హ్యాండ్ లూజ్ తీసేసుకొని, అలాగే ఆర్మ్ లూజ్ తీసేసుకొని ఇలాగా నీట్‌గా ఇక్కడ కొంచెం రౌండ్‌లాగా చేశామనుకోండి చెస్ట్ అనేది కరెక్ట్‌గా పట్టేస్తది. అంటే హెవీ చెస్ట్ ఉన్నోళ్ళు ఖచ్చితంగా అట్లా చేస్తేనే బావుంటదండి. లేదంటే వాళ్ళకి పట్టేసినట్టుగా ఊపిరి ఆడదనమాట. ఇగోండి ఇలా పక్కన ఇంకో 2, 3 కుట్లనేవి సో ఎక్స్ట్రా కుట్లనేవి వేసేసుకొని వచ్చేయండి. ఇగోండి చూసారు కదా! నేను స్టార్టింగ్‌లో మీకు చూపిచ్చాను కదండీ! ఇవన్నీ 40 సైజ్ అనమాట ఒకళ్ళవే. అందుకోసం అన్ని బ్లౌజులు చూపించకుండా ఒక బ్లౌజ్ మాత్రమే స్టిచ్ చేసి చూపించాను. నేనైతే ఇందులోన కొన్ని టిప్స్ అయితే షేర్ చేశాననుకుంటున్నాను. ఇగోండి ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా వచ్చిందనమాట. సో చూసారు కదా! ఇక్కడ చంక దగ్గర కూడా ప్లస్ లాగా వచ్చేసిందండి. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ.